ఈరోజు పోసాని కృష్ణమురళిది పోసాని అనే ఒక యదవది అరెస్ట్ని ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నావు. మనిషి అనేవాడు మానవత్వం ఉన్నవాడు చదువుకొని సంస్కారం ఉన్న వ్యక్తి ఎవరైనా పోసాన కృష్ణమురళి మాట్లాడింది ఒకసారి వింటే మీకు తెలుస్తుంది. వాడు మాట్లాడిన భాష, వాడిన పదాలు, వాడిని అక్కడే నరికి ముక్కలుగా కొయ్యాలనిపిస్తుంది మనసున్న మనుషులకి ఎవరికైనా. అలాంటి భాషను వాడిన వ్యక్తిని రాజ్యాంగంగా పద్ధతిగా చట్టబద్ధంగా కేసు పెట్టి అరెస్ట్ చేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా సొంత బాబాయిని నరకటం, సొంత చెల్లెల్ని బయటికి గెంటటం, తల్లిని బయటికి పంపించటం మీకే చెందిద్ది. ఇలాంటి పార్టీ మాకొద్దురా బాబు అని 11 సీట్లకి పరిమితం చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఆ 11లో ఒకటి తీస్తే ఒక సీటుకే పరిమితం అవుతారు అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గత 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి తిట్లకి పరిమితం చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు 11 సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా రాకోకుండా ఏడుస్తున్నా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడితే మాత్రం మీరు రానున్న రోజుల్లో 11 సీట్లు 0 అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. దువ్వాడ శ్రీనివాస్, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఒక బప్పున్ గాడివి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో బప్పున్ గాడి ఎవడైనా ఉన్నాడంటే దువ్వాడ శ్రీనివాస్. నువ్వు టిక్ టాక్లు చేసుకుంటూ నువ్వు ఒక భార్యను పెట్టుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని నువ్వు ఈ సొసైటీకి, ఈ యువతకి ఏమి సందేశాన్ని ఇస్తున్నావు? అసలు నువ్వు మాట్లాడే భాష, నువ్వు వేస, అరే ఒక్కసారి నీకు సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. పెద్దల సభ అంటే ఎంత గౌరవం ఉంటుంది. పెద్దల సభలో ఉండి నువ్వు ఈ సొసైటీకి ఏం నేర్పుతున్నావు? నువ్వు కూడా మాట్లాడావు. గతంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన ఎదవే. నువ్వు భార్య ఉండగానే ఎడాకులు ఇవ్వకుండా నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకొని నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక బప్పునుగా లాగా చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే గుడ్డలోడదీసి అమరావతి రోడ్లో తిప్పుతావని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీకు ఇది వార్నింగ్ అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో, నా పేరు అమిశెట్టి వాసు, విజయవాడ, నీకు తాట తెస్తానని నేను హెచ్చరిస్తా ఉన్నా. దువ్వాడ శ్రీనివాస్ అనే ఒక ఎదవ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నెలకి 50 కోట్లు ఇస్తున్నారు, 100 కోట్లు ఇస్తున్నారు అన్నట్టుగా. గతంలో మీరు 1000 కోట్లు, లక్షల కోట్లు దోచుకొని ఈ రాష్ట్రం ఖజానాని అదే పందాలు అందరిని కూడా చూస్తా ఉన్నారు. మీరు 50 కోట్లు 100 కోట్లు సంపాదించుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఉన్న యావదాస్తిని కూడా ప్రజల కోసం దానం చేసే గొప్ప మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. అదే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు, గోవాకి వెళ్ళమంటున్నాడు. మీరందరూ గోవా బీచ్ల్లో డ్యాన్సులు వేసే వ్యక్తులు కాబట్టి మీకు మాట్లాడితే గోవాలు బీచ్లు, బ్యాంకాకులు గుర్తుకొస్తాయి. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మీరు విమర్శిస్తూ ఉన్నారంటే మీకు మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నాం.